మీ జీతం ఎంత అని ఎవరైనా అడిగితే నాది నెలకి 3 లక్షలు అని గర్వంగా చెప్తాం. గ్రాస్ కాదు, నెట్ శాలరీ ఎంత అంటే ట్యాక్స్లు డిడక్షన్లు తీసి 2.5 lakhs దాకా వస్తుందని చెప్తాం. కానీ మీ యాక్చువల్ నెట్ శాలరీ 30,000 కన్నా తక్కువ ఉంటుందని మీకు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాఫీ షాప్ బిజినెస్ పెట్టి నెల అయ్యేసరికి 10,000 కలెక్షన్ వస్తే ఆ 10,000 నెట్ ప్రాఫిట్ కాదు. ఈ నెల మొత్తం కాఫీ షాప్ రన్ చేయడానికి ఒక 5,000 ఖర్చు అయితే 5,000 మాత్రమే మన నెట్ మార్జిన్. ఉద్యోగం కూడా ఒక రకమైన బిజినెస్ డీల్ లాంటిదే. అక్కడ ప్రోడక్ట్ కాఫీ అయితే ఇక్కడ ప్రోడక్ట్ మీ టైం అండ్ ఎనర్జీ. మీ శాలరీ మీద కూడా ఇలాంటి అనాలిసిస్ ఒకటి రన్ చేయండి. మీరు కెరియర్ లో ఏ ఫేజ్ లో ఉన్నా ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్టర్స్ ని క్యాలిక్యులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో అయ్యేసరికి ఉద్యోగం మనం ఎలా చేయాలన్న క్లారిటీ ఒకటి మనకు వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వరల్డ్ అఫైర్స్. ఐ యామ్ సంపత్. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇండియాలో చదువుకుని అమెరికాలో సెటిల్ అయిన ఒక ఇంజనీర్ జీతం నెలకి $18,000 అనుకుందాం. వీకెండ్ 8 రోజులు సెలవులు తీసేస్తే 22 రోజులు వర్క్ చేసినా, రోజుకి 8 గంటలు పనిచేసినా 18,000/176 దగ్గర గంటకి $100 జీతం అనుకుందాం. ఫస్ట్ ఈ $100 లోంచి 30% ట్యాక్స్ తీసేయాలి కాబట్టి $70 మిగులుతుంది. ఇక్కడ మనం ఉద్యోగానికి సంబంధించిన 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ని మనం కన్సిడర్ చేసి మన నెట్ శాలరీని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఫ్యాక్టర్ టైం. ఇందాక ప్రతి గంట శాలరీ క్యాలిక్యులేట్ చేయడానికి 22 రోజులు 8 గంటలు క్యాలిక్యులేషన్ వేసాం కదా, అసలు ఈ అజంప్షన్ కరెక్టా? నిజంగా రోజుకి ఉద్యోగం చేయడానికి మనం 8 గంటలు మాత్రమే కేటాయిస్తున్నామా? 8 o'clock వర్క్ స్టార్ట్ చేయాలంటే మనం మార్నింగ్ 6:30కి లేసి రెడీ అయ్యి బట్టలు ఇస్త్రీ చేసుకుని ఒక 30 minutes to 1 hour డ్రైవ్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. మరి ఎక్స్ట్రా టైం అంతా ఆఫీస్ గురించే కదా. ప్రొడక్షన్స్, క్రైసిస్, లేట్ నైట్ వర్క్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తాం. ఉద్యోగంలో మనం అప్ టు డేట్ ఉండడానికి, కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడానికి కోర్సులు, సర్టిఫికేషన్లు, వీకెండ్స్ కూర్చుని నేర్చుకుంటూ ఉంటాం. నెక్స్ట్ డే ఆఫీస్ లో ఫేస్ చేసే ప్రాబ్లం గురించి రాత్రి పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటాం. ఇది కాకుండా స్ట్రెస్ఫుల్ వర్క్ తర్వాత ఇంటికి వచ్చి ఆఫీస్ ఈమెయిల్స్, ఆఫీస్ పాలిటిక్స్, టీమ్ డిన్నర్స్, పార్టీస్ ఇవన్నీ ఎక్స్ట్రా. ఇలా డైరెక్ట్ గా ఉద్యోగం చేయడం కోసం మనం స్పెండ్ చేసే టైం తక్కువలో తక్కువ ఒక 2 గంటలు రోజుకి ఆన్ అండ్ యావరేజ్ పోద్ది. అంటే ఇందాక క్యాలిక్యులేషన్ లో మనం వేసిన 8 hours కి ఈ 2 hours యాడ్ చేయాలి. అప్పుడు గంటకి $70 ఉన్న శాలరీ $56 వస్తుంది. ఇంకా సెకండ్ ఫ్యాక్టర్ ఇన్వెస్ట్మెంట్. ఉద్యోగంలో మనం ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తాం అనుకుంటున్నారా? ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్కి వెళ్ళడానికి మీరు కార్ కొంటారు. మీరు మీ ఊర్లో ఉంటే ఓ స్విఫ్ట్ లాంటి చిన్న కార్ కొనుక్కోవచ్చు. కానీ ఆఫీస్ లో అందరూ ఏ మోడల్ కొంటున్నారో దానికి తగ్గకుండా కొనాలి. కొన్న కార్ ని 70 to 80% ఆఫ్ టైమ్ ఆఫీస్ కి వెళ్లి రావడానికి మాత్రమే వాడతాం. సో మీ కార్ కాస్ట్ లోని, మెయింటెనెన్స్ లోని, దానికి వేసే పెట్రోల్ లోని 80% ఖర్చు కంపెనీదే. మన ఊర్లో మనకి సొంత ఇల్లు ఉన్న, ఆఫీస్ ఉన్న సిటీలో దగ్గరలో ఒక ఇల్లు రెంట్ కి తీసుకుంటాం. మీ ఊర్లో మీ సొంత ఇంటి మీద వచ్చే ఇన్కమ్ కన్నా మీరు కట్టే రెంట్ ఎక్కువైతే ఆ డిఫరెన్స్ ఆఫీస్ ఖర్చే. ఇంట్లో షార్ట్స్ వేసుకున్నట్టు ఆఫీస్ కి వెళ్ళాం. దానికోసం బ్రాండెడ్ బట్టలు, ఐఫోన్లు, ఐ వాచ్లు, లెదర్ షూస్ ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి. ఇంట్లో ఉంటే రోజు బ్రాండెడ్ షర్ట్ వేసుకుని తిరగం కదా, అది ఎక్స్ట్రా. ఇంట్లో ఉంటే మన కాఫీ మనమే కలుపుకుని తాగుతాం. అదే ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ కింద ఉన్న స్టార్ బక్స్ లో కొంటాం. $5 కాఫీ కూడా లెక్క పెడుతున్నాం ఏంటి అనుకుంటున్నారా? $5 రోజుకి 30 సంవత్సరాల పాటు లెక్క పెట్టి దాని మీద 7% ఇంట్రెస్ట్ వేసిన 30 సంవత్సరాల తర్వాత అది $2 లక్షలు అవుద్ది. సో ఇట్స్ జస్ట్ నాట్ కాఫీ. అంతేకాదు, రోజు ఆఫీస్కి వెళ్ళడం వల్ల ఆఫీస్ దగ్గర ఫుడ్ ఆర్డర్ చేయడం, లేదా అలిసిపోయి ఇంటికి వచ్చి వంట వండుకోలేక బయట నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టడం ఇలాంటివి చేస్తాం. కిడ్స్ ఉంటే మనకి వాళ్ళని చూసుకోవడానికి టైం ఉండదు కాబట్టి వాళ్ళని ప్లే స్కూల్స్ లో పెట్టడం, వాళ్ళ కోసం నానీలు పెట్టడం, ఇదంతా ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్. వీక్ అంతా ఫుల్ వర్క్ ప్రెషర్ ఉండి దాంట్లోంచి రిలాక్స్ అవ్వడానికి ఆఫీస్ అయ్యాకనో లేదా లేట్ ఫ్రైడేయో ఐ ఎర్న్ మై డ్రింక్ అని చెప్పి ఫుల్ గా తాగుతాం. ఇంకా స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు వీకెండ్ 5 సిగరెట్లు కాలిస్తే వీక్ డే స్ట్రెస్ వల్ల 15 సిగరెట్లు కాలుస్తారు. ఇంకా మీరు ఉద్యోగం కోసం వేరే దేశంలోనో వేరే సిటీలోనో ఉంటే మీరు మీ ఫ్యామిలీని మీట్ అవడానికి వెళ్లే రెగ్యులర్ ట్రిప్స్ కి అయ్యే ఖర్చు కూడా ఎక్స్ట్రా. ఇవన్నీ మీకు తెలియకుండానే మీ శాలరీలోంచి 30-40% ఎక్స్పెన్సెస్. అది డిడక్ట్ చేస్తే ఇందాక $56 దగ్గరికి వచ్చిన అవర్లీ శాలరీ ఇప్పుడు $28 దగ్గరికి పడిపోద్ది. ఇంకా థర్డ్ ఫ్యాక్టర్ హెల్త్ అండ్ లైఫ్. వర్క్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తూ మన పర్సనల్ సేవింగ్స్ ని రైట్ టైంలో రైట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయం. దానివల్ల మన ఫ్యూచర్ లో రిటైర్మెంట్ టైంలో వచ్చే రిటర్న్స్ కూడా తగ్గిపోతాయి. వర్క్ ప్రెషర్ వల్ల, టైమింగ్స్ వల్ల మనకి ఎక్సర్సైజ్ చేసే టైం ఉండదు. స్ట్రెస్ లెవెల్స్ కంటిన్యూస్ గా హైగా ఉంటాయి. దీనివల్ల బీపీలు, డయాబెటీస్లు, సైట్ లాంటి ప్రాబ్లమ్స్ చాలా కామన్. ఇలాంటివి ఏమైనా వస్తే వాటి మీద మనం స్పెండ్ చేసే డబ్బు, దాని మీద పెయిన్ ఎక్స్ట్రా. వర్స్ట్ కేసులో హార్ట్ అటాక్ లాంటివి ఏమైనా వచ్చి ఒక 10 ఏళ్ళు ముందే వెళ్ళిపోతే ఈ 10 ఏళ్ళ అవర్స్ కూడా డినామినేటర్ వేస్తే గంటకు మనం సంపాదించేది ఇంకా తగ్గిపోద్ది. ఓల్డ్ ఏజ్ లో ఉన్న పేరెంట్స్ ని మీరు దగ్గరుండి చూసుకోలేక, మీ పిల్లల చదువులు దగ్గరుండి చదివించుకోలేక ఇక్కడ ఏదో ఒక వర్క్ అరౌండ్ అప్లై చేస్తాం. మన పేరెంట్స్ కి కేర్ టేకర్స్ ని పెట్టడం, మన పిల్లలకి ట్యూషన్లు పెట్టడం ఇలాంటివి. ఈ ఎక్స్పెన్స్ కూడా ఎక్స్ట్రా. ఇక్కడ జస్ట్ డబ్బే కాదు, మీ లైఫ్ లో ప్రెషియస్ మూమెంట్స్ ని, ఇంపార్టెంట్ పీపుల్ ని మీరు మిస్ అవుతారు. ఈ థర్డ్ ఫ్యాక్టర్ కి ఎగ్జాక్ట్ గా పర్సెంటేజ్ కట్టలేగానే ఒక 20 to 30% వేసుకున్న ఇందాకల శాలరీ ఇప్పుడు $10 నుంచి $12 per hour కి పడిపోద్ది. అయితే ఈ వీడియో ఉద్దేశం ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చోమని కాదు, మన ఎబిలిటీస్ కి, స్కిల్స్ కి ప్రకారం ఎంత హైయెస్ట్ శాలరీ కొట్టగలమో
దానికే టార్గెట్ చేయాలి. అయితే ఉద్యోగం ఎలా చేస్తాం అన్న దాని మీద కొన్ని ప్రయారిటీస్ ని సెట్ చేసుకుంటే మంచిది. జాబ్ కి మనం చేయాల్సిన టైం తప్ప ఎక్స్ట్రా టైం చేయకూడదు. ఇలా చేసుకుంటే మనమే చీప్ లేబర్ కింద మార్చుకున్నట్టు అర్థం. కంపెనీని బాస్ ని ఇంప్రెస్ చేయడానికి ఇంకా వేరే విధానాలు కూడా ఉన్నాయి. కానీ మీ టైం అన్నది మీ దగ్గర ఉన్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ కమోడిటీ. దాన్ని నెగోసియేషన్ షిప్ కింద వాడకూడదు. సాధారణంగా జాబ్ నెగోసియేషన్స్ చేస్తున్నప్పుడు మనం ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేయకుండా పేపర్ మీద ఉన్న పెద్ద అమౌంట్ చూసి ఈ శాలరీ బానే ఉంది కదా అని ఫిక్స్ అయిపోతాం. జస్ట్ నంబర్ పెద్దది ఉంటే సరిపోదు. ఆ కంపెనీలో మీరు ఉద్యోగం చేయడానికి మీకయ్యే ఎక్స్ట్రా ఖర్చు ఏంటి, మీరు చేయాల్సిన సాక్రిఫైసెస్ ఏంటి, ఆ కంపెనీలో ఉన్న ఫ్లెక్సిబిలిటీస్ ఏంటి, దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ ఫ్యాక్టరింగ్ చేసుకుని అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. బ్రతకడానికి ఉద్యోగం కానీ ఉద్యోగం కోసం బ్రతకూడదు. కాబట్టి లైఫ్ లో రియల్ ప్రయారిటీస్ కి ఒక లిస్ట్ వేసుకుని అవన్నీ చేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా టైం మిగిలిపోతేనే ఆ ఎక్స్ట్రా టైం ప్రొఫెషనల్ వర్క్ కి వాడాలి. ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం. ఒకసారి ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక ఆఫీస్ గురించి ఆలోచించకూడదు. వర్క్ గురించి అనవసరమైన స్ట్రెస్ తీసుకోకూడదు. రేపటి ప్రాబ్లం రేపు ఎలాగైనా ఫేస్ చేయొచ్చు. ఇవాళ రాత్రి దాని గురించి ఆలోచించడం వల్ల అది సాల్వ్ అవుతుంది. మన వర్క్ ప్లేస్ లో ఎఫిషియన్సీతో మన ఇంపార్టెన్స్ ని పెంచుకోవాలి. ఒకసారి ఇంపార్టెన్స్ పెరిగిన తర్వాత దాని బార్గెనింగ్ చిప్ కింద వాడి వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్క్ లాంటి డీల్స్ చేసుకుని మన ఆఫీస్ ఎక్స్పెండిచర్ పార్ట్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ మనం చేసేది ఎక్కడో ఈ జాబ్ పోతే ఎలా అన్న ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో. అందుకే మన ప్రైమరీ డొమైన్ కాకుండా ఏదైనా సెకండ్ ఫీల్డ్ లో ప్రొఫిషియన్సీ సంపాదించుకోవడానికి ట్రై చేయాలి. మీ ఉద్యోగంతో సంబంధం లేని రెండో ఫీల్డ్ లో కనీసం మీరు ₹100 సంపాదించే స్టేజ్కి వెళ్ళినా అది ఇచ్చే కాన్ఫిడెన్సే వేరు. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఫీల్డ్ లో అయినా నేను సర్వైవ్ అవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తే మీరు మీ మేనేజర్ తోని కంపెనీతోని డీల్ చేసే విధానం కంప్లీట్ గా మారిపోద్ది. ఎప్పుడైతే మనం సెల్ఫ్ రెస్పెక్ట్ తో బిహేవ్ చేస్తామో ఆటోమేటిక్ గా మన మేనేజర్స్ కంపెనీ కూడా మనకు అదే రెస్పెక్ట్ ఇస్తుంది. ఈ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేసినవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. కానీ మీ జాబ్ లో మీరు సర్వే అవడానికి మీరు నిజంగా జాబ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఎంత పెడుతున్నారు, ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్న దాని మీద ఒక క్యాలిక్యులేషన్ వేసుకుంటే మన నెట్ వర్త్ ఏంటో మనకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ అయింది అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్.